ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కంకిపాడు గ్రామానికి అయితే పర్యటనకు వెళ్ళబోతున్నారు. అయితే ఈరోజు కీలకంగా చూసుకుంటే విజయవాడలోని పెనంబలూరు నియోజకవర్గానికి సంబంధించి కంకిపాడు గ్రామానికి ప్రత్యేకించి గతంలో ఏదైతే పల్లె పండుగ అనే కార్యక్రమం అనేది అక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగిందో అప్పుడు కొన్ని అభివృద్ధి పనులకైతే నిధులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మెయిన్గా కొన్ని సీసీ రోడ్లే కానీ, కొన్ని బీటీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే కొన్ని కార్యకలాపాలకు సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా సంబంధించి పల్లె పండుగ అనే కార్యక్రమంలో నిధులు విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ పల్లె పండుగ కార్యక్రమం మొదలై 2 నెలలు అయితే పూర్తవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా పనులు ఎంతవరకు జరిగాయి అనేటట్టు చెకింగ్లు చేయడమే కాకుండా ఇంకా కొత్త పనులు కూడా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే శంకుస్థాపన చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా కంకిపాడు నుంచి గుడివాడలోని ప్రత్యేకించి కూడా ఒక గ్రామానికి అయితే వెళ్ళబోతున్నారు. గతంలో ఏదైతే గుడివాడ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు అంటే దాదాపుగా 43 గ్రామాల వరకు కూడా మంచినీటి సమస్యలు ఉన్నాయో ఆ మంచినీటి సమస్యలను దృష్టి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే నిధులు కేటాయించడం జరిగింది. అక్కడ మంచినీరు శుద్ధి చేయడానికి ప్రత్యేకించి కూడా నిధులు కేటాయించి ఫిల్టర్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ పైప్ లైన్కి సంబంధించి ఫిల్టర్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్చడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా గుడివాడ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచినీరు సదుపాయం అనేది కలగడం జరిగింది. అయితే ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ సందర్శించున్నారు. కొన్ని అభివృద్ధి పనులకు అయితే అక్కడ కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని మనకైతే సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా అభివృద్ధి పరంగా ఎంతవరకు కూడా రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, సీసీ రోడ్లే కానీ ఇలా పలు రకాలుగా అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయని చెప్పి ప్రతి ఒక్కటి కూడా పరిశీలించే అవకాశం ఉందని మనకు సమాచారం తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న మొన్న కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇటు పార్వతీపురం జిల్లాల్లో కీలకంగా ప్రత్యేకించి కూడా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. అక్కడ అభివృద్ధి పనులకి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపనలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మొదటి 6 నెలల్లోనే అంటే ఇప్పటి నుంచి కూడా చూసుకుంటే 2025 జనవరి నుంచి జూన్ వరకు మొదటి 6 నెలల్లోనే ఈ మన్యం జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవైతే రోడ్లు కానీ కీలకంగా చూసుకుంటే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే నిధులు కేటాయించడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 137 గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి గాను 284 కోట్ల వరకు కూడా ఒకేసారి నిధులు విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ప్రత్యేకించి కూడా గ్రామీణ అభివృద్ధి శాఖ కానీ, ఇటు పంచాయతీరాజ్ శాఖ కానీ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఈరోజు ప్రత్యేకించి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకించి కూడా తన శాఖల్లో భాగమైన పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ కానీ ఈ రెండింటిని కూడా కీలకంగా చేసుకుంటూ ఈరోజు పెనంబలూరు నియోజకవర్గంలోని కంకిపాడు నియోజకవర్గానికి అయితే పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత గుడివాడ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో అయితే సందర్శించే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే అధికారికంగా సమాచారం అయితే తెలుస్తుంది. చెప్పమ్మా ఏదో కొబ్బరికాయ దీనికి చెప్పండి నాకు అర్థం కాదు. సంప్రదాయం ఏంటంటే సంప్రదాయం ఏంది కొబ్బరికాయ ఏం చేస్తాం దేవుడు భగవంతుడు ప్రకృతి మన దేవత కదా ప్రకృతి కూడా కొట్టండి మీరు కొట్టండి ప్రకృతి కొట్టండి కొట్టండి